37వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుతుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదావారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీలదనియు పేర్లు రాయుము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోషేబు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలు వారిదనియు రాయుము. అప్పుడు అది ఏకమైన తునక యగునట్లు దాని ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునక అగును. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున సహోదర సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మంచి సమయాన్ని ఇచ్చి ఈ రీతిగా వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఆయన ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ సమయంలో పాస్టమ్మ గారు దేవుని వాక్యాన్ని చదివారు. మనం అనుకోవచ్చు ఏంటంటే మత్తయి సువార్తలో లూకా సువార్తలో చదువుకోకుండా ఎహెజ్కేలు గ్రంథంలో చదివారు ఏంటి అనేటువంటి ప్రశ్న మనందరికి వస్తుంది. అయితే ఇందులో క్రీస్తు యొక్క పుట్టుక ప్రవచనం ఉన్నది. అందుకబట్టే ఈ వాక్యాన్ని చదవటం జరిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక గురించి బైబిల్ గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాల్లో ఎక్కువగా మనం ఏం చెప్తామంటే యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం చెప్తాం. అనగా యెషయా గ్రంథం 7:14, 9వ అధ్యాయం 6వ వచనం, ఆ తర్వాత మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఈ ప్రవచనాల గురించి మనము ఎక్కువగా చెప్తాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము క్రిస్మస్ సందేశంలో ఎహెజ్కేలు ప్రవక్త ఇచ్చినటువంటి సందేశం క్రీస్తు పుట్టుక గురించి చాలా అద్భుతమైనది. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగాల్లో కర్ర మనకు కనిపిస్తుంది. ఈ మొదటి కర్ర ఒకటి తీసుకొని దాని మీద యూదా పేరు వ్రాయాలి. రెండవ కర్ర తీసుకుని దాని మీద యోషేపు యొక్క గోత్రములో ఎఫ్రాయిము పేరు రాయాలి. ఆ తర్వాత ఆ రెంటిని కలపాలి అని బైబిల్ గ్రంథంలో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దీని అర్థం ఏంటి అనగా, ఇశ్రాయేలు 12 గోత్రాలను, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఏక ప్రజలుగా తీసుకుని రావాలని దేవుని యొక్క నిర్ణయం. ప్రియులరా, కుటుంబాల్లో తేడాలు ఉన్నాయి, దేశాల్లో తేడాలు ఉన్నాయి, ప్రపంచాల్లో ఈ తేడాలు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ రీతిగా చెదిరిపోయారో, ఏ రీతిగా విడిపోయారో, ఏ రీతిగా వారి వారి స్వార్థముగా బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ ఏకము చేయాలి అన్నది దేవుని యొక్క చిత్తం. యేసుక్రీస్తు జన్మించి 2024 సంవత్సరాలు అవుతూ ఉన్న నేటి వరకు కూడా ప్రపంచంలో పేదరికమని, ధనవంతులని, గొప్ప వంశమని, చిన్న వంశమని, గొప్ప కులమని, చిన్న కులమని చాలా తేడాలు ఉన్నాయి. పిల్లల వీరందరినీ ఏకధాటిగా తీసుకుని రావటానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మానవ వంశము నశించిపోతూ ఉన్నది. మానవ వంశము పాప జీవితంలో ఉన్నది. మానవ వంశాన్ని రక్షించడానికి
యేసు ప్రభు వారు రావలసి వచ్చింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చును అన్న లేఖన భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకు వచ్చాడు ఆయన అంటే రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనములో దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు నరుని రక్తమును చిందించువాని రక్తమును నరుని వలన చిందించబడును అన్న లేఖన భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, జ్ఞాపం చేసుకుందాం. అలాగైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారు అయినందున ఆయన కూడా రక్తమాంసములో పాలు పంపులు పొందినవాడు ఆయను అన్న లేఖన భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ భావాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అనగా ప్రపంచానికి రక్షకుడు అవసరం. ప్రపంచాన్ని పాప భూయిష్టమైన జీవితంలో నుంచి రక్షించడానికి యేసు ప్రభువారు అక్కర అనగా పరిశుద్ధుడు అక్కర అన్న లేఖన భాగాన్ని మనము గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని చదువుకున్నాం. అయితే యెహెజ్కేలు ప్రవక్త గురించి జ్ఞాపం చేసుకున్నప్పుడు యేసు ప్రభువారు పుట్టుక గురించి ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో మనము యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటో చూడండి. అక్కడ 29వ అధ్యాయము 21వ వచనం. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింపచేసి వారిలో మాటలాడుటకు ఏమన్నాడండి? యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ దినములలో ఇశ్రాయేలు కొమ్మును ఆయన చిగురింపచేసి అన్న లేఖన భాగాన్ని మనము గమనించండి. ఆ దినములో ఇశ్రాయేలు కొమ్మును ఆయన చిగురింపచేసి అన్న లేఖన భాగాన్ని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించండి. ఇశ్రాయేలు కొమ్ము అంటే ఇశ్రాయేలు జాతిలో నుండి ఒక రక్షణ. కొమ్ము అనగా మనము అబ్రహాము నుంచి మనం చూసుకున్నప్పుడు అనేక విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఇదే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో యెషయా మొద్దు నుండి చిగురు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి. ఈ రీతిగా యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావాలి అన్నది ప్రవచనం అన్న వాక్య భాగాన్ని మనము ఇందులో చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తాడు యేసు ప్రభువు వారు అనగా నీతిమంతుడైన అబ్రహాము యొక్క గర్భంలో నుంచి వస్తాడు అన్న లేఖన భాగాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రియులరా, వాక్యాన్ని గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనంలో అబ్రహాము ఎలా ఉన్నాడో గమనించండి. చదువుకుందాం. 33వ అధ్యాయము 24వ వచనం. నరపుత్రుడా ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్న వారు అబ్రహాము ఒంటరి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందెను కదా. గమనించు. అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందిన కదా. అబ్రహాము ఒంటరి జీవితం, సంతానము లేని జీవితం, 100 సంవత్సరాల వరకు అలానే ఆయన కనిపెట్టిన జీవితం. అబ్రహాము నీతిమంతుడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ రీతిగా అబ్రహాము యొక్క జీవిత చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కనుకనే బైబిల్ గ్రంథంలో మన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందండి? 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్న మాట గమనించు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని అబ్రహామును మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాము నీతిమంతుడు అని చెప్పబడి ఉంది. ప్రియులరా, ఎలా యేసుక్రీస్తు యూదుల రాజుగా
ఆ వంశం నుంచి రాబోతూ ఉన్నాడు అని అంటే ముందుగానే ప్రవచనం, ఆది కాలంలో ప్రవచనం, ఆది కాండంలో ప్రవచనం. అనగా ఆది కాండం 9:6లో ఎలా నరుని రక్తం అని చెప్పబడిందో, ఆ నరుని రక్తం అని అనగా అబ్రహాము యొక్క రక్తంలో యేసుప్రభు అని చూస్తాం. అందుకే బైబిల్ గ్రంథంలో ఆది కాండం 17వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ గర్భములో నుండి రాజులు బయటికి వస్తారు అని చెప్పాడు. పిల్లరా గమనించండి, నీ గర్భములో నుండి రాజులు బయటికి వస్తారు అంటే రాజులు పుడతారు, వారు ప్రపంచాన్ని ఏలుతారు అని అన్నప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారనగా యేసుప్రభు వారు ఉన్నారు అన్న సత్యాన్ని మనం గమనించాం. యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారు అబ్రహాము యొక్క గర్భంలో రావటానికి ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు దగ్గర నుంచి 12 గోత్రాలు, ఏ రీతిగా యేసుప్రభు వారు రావాలని ఉద్దేశించాడో దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఫలించాలి, అన్యజనులు ఫలించాలి, లోకమంతా ఫలించాలి, లోకమంతా దీవించబడాలి. ఎక్కడైతే మొదటి ఆదాము తప్పు చేశాడో, ఎక్కడైతే శాపానికి గురైపోయాడో వారి స్థానంలో రెండవ ఆదాముగా యేసుప్రభు వారు రావాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక, మామూలు విషయం కాదు. ఆ రీతిగా యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినటువంటి కార్యం అద్భుతం. కనుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడి. ఏ రాజు ఇశ్రాయేలు ప్రజలను కాపాడలేకపోయాడు, ఏ చక్రవర్తి ఇశ్రాయేలు యొక్క పాపాల నుండి కాపాడలేకపోయాడు, ఏ నాయకుడు, ఏ న్యాయాధిపతి, ఏ గొప్ప వ్యక్తి, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా కాపాడలేకపోయారు. బబులోను రాజులైనా, మాదియా పారిశ్రిక రాజులైనా, రోమా చక్రవర్తులైనా, ప్రపంచంలో ఇప్పుడు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారైనా ఎవరైనా రక్షించలేకపోయారు. ఈ మధ్య ఒక కమిటీ జరిగింది. ఆ కమిటీలో ఏమిటి అనగా, అందరూ యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు కాబట్టి యేసుప్రభువుని నమ్ముకోకుండా చేయాలి అంటే ఏం చేద్దాం అన్న. వారికి ఏం అర్థం కాలేదు. ఒక వ్యక్తి లేచి చెప్పాడు, యేసుప్రభు వారు జన్మించిన విధంగా జన్మించాలి, రెండవదిగా యేసుప్రభు వారు మరణించిన విధంగా మరణించాలి. ఆ కమిటీలో వారు మాట్లాడుతూ క్రైస్తవ విరోధులు ఒక వ్యక్తి అడిగారు, ఎవరు ఆ విధంగా మీరు మరణిస్తారంటే ఒక్కడు కూడా ముందుకు రాలేదు. యేసు ప్రభు వారి యొక్క జన్మతో సాటి కాదు, యేసు ప్రభు వారి యొక్క మరణముతో ఏది సాటి కాదు. ఈరోజు ప్రభుత్వాలు, లోకము క్రైస్తత్వాన్ని, ప్రభువును నిందించవచ్చు, క్రైస్తవ బిడ్డలను నిందించవచ్చు. అయితే యేసు ప్రభు వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చివరి వచనంలో ఏ విధంగా ఆయన రెండవసారి వస్తాడో, రెండవసారి వచ్చినప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది. ఆ రోజున యేసు ప్రభువుని పొడిచేదానికి వీలు లేదు, యేసు ప్రభువుని తిరస్కరించేదానికి వీలు లేదు. ఆ దినాన ఏమి జరుగుతుందనగా యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారికి గొప్ప రక్షణ ఉంది, లేకపోతే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఫలించబోతూ ఉన్నారో అందులో కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, 36వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలు పర్వతములారా, ఇంకా కొంత కాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారిని ఏమంటారంటే చిగురు అంటారు. యేసుప్రభు వారి జన్మలో ఆయన చిగురుగా ఉన్నాడు. యేసుప్రభు వారు మరణములో కూడా ఆయన గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో
ఆయన లేత మొక్కవలెను అని అంటారు. అంటే అంత పరిశుద్ధుడు, అంత నీతిమంతుడు యేసు ప్రభువు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలారా మీరు చిగురు పెడతారు అన్నాడు. అక్కడ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో లేత మొక్కవలెను, ఆయన భూమిలో పెరిగెను అని యేసు ప్రభువు వారి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, ఎంత అద్భుతం. ప్రపంచానికి రక్షకుడు అక్కరగా ఉన్నది. పాప భూయిష్టమైన ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను రక్షించటానికి ఒక రక్షకుడు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుప్రభువు వారు జన్మించారు. పాపరహితుడు, పాపము లేనివాడు, మన శాపాలు మన పాపాలు ఆయన మీద వేసుకోవడానికి ఆయన వచ్చాడు, ఆయన మోసాడు. అదంతా మనం ఎరుగుదాం. బర్త్డే ఎవరైనా జరుపుకుంటున్నారంటే వారు ఉన్నప్పుడు జరుపుకుంటారు బర్త్డే, వారు కేక్ కట్ చేస్తారు. కానీ యేసుప్రభువు వారు లేరు. ఇప్పుడు యేసుప్రభువు వారు మన మధ్య లేనప్పటికీ ప్రపంచమంతా దరిదాపుగా ఏం చేస్తున్నారండి? యేసుప్రభువు వారి యొక్క జన్మదినాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నారు. పాపి అయిన మనుషుడే జన్మదినాలు జరుపుకుంటూ ఉంటే, ఆడంబరాలు చేస్తూ ఉంటే, ఎంతో గంభీరముగా వారు తన బర్త్డేలు జరుపుకుంటూ ఉంటే, నాయకులు అధికారులు జరుపుకుంటూ ఉంటే, ఇంకా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన యొక్క జన్మ ఎంత అద్భుతమో ఒకసారి గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. పరలోకం నుండి భూలోకానికి వచ్చాడే, అది ఎంత అద్భుతం. పరలోకం నుంచి భూలోకానికి ఆయన వచ్చాడే, అది ఎంత అద్భుతం. ప్రియులారా, ఇంకొక ప్రవచనం ఉంది. చిగురు అన్న మాట ఇక్కడ మనం యెహెజ్కేలును మనం చూచాము. చిగురు అన్న మాట జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజు రాబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజు రాబోతూ ఉన్నాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథం, ప్రధాన యాజకుడవైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారుల సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపవచ్చున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నానండి? ఐ విల్ సెండ్ ఎ స్టెమ్ ఇంటు దిస్ వరల్డ్. నేను చిగురు అని నా సేవకుని నేను రప్పించబోతూ ఉన్నాను. అవాదాము ఏమీ సాధించలేకపోయారు, మోషే ఏమీ సాధించలేకపోయాడు, న్యాయాధిపతులు ఏమీ సాధించలేకపోయారు, రాజులు సౌలు మొదలుకొని మనము ఇక సిద్కియా వరకు రాజులు కనిపిస్తారు, హోషే వరకు రాజులు కనిపిస్తారు, కొంతమంది కనిపిస్తారు, 42 మంది రాజులు కనిపిస్తారు. ఎవరు చేయలేని త్యాగము, ఎవరు చేయలేని సమర్పణ, ఎవరు చేయలేని త్యాగమైనటువంటి జీవితం యేసుప్రభువు వారు చేశారు. ఎవరు చేస్తారండి? పరలోకం నుంచి ఆయన వచ్చారు. చిగురు అనేటువంటి ఆయన నేను రప్పించబోతున్నాను. కనుక ఈ లోకములో ఎవరు వచ్చినా వాళ్ళ స్వార్థం కోసం బ్రతుకుతూ ఉన్నారు, తర్వాత వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అలా ఉన్నారు వారి స్వార్థము కొరకు. ఎవరి స్వార్థము వారిదే. నాయకుడు అయ్యాడంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు. అందుకే మనం ఓట్లేసి గెలిపిస్తాం, నాయకుడు అవుతాడు, కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, ఏమి లేనివాడికి కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. అలా ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. కానీ యేసుప్రభువు వారు అలా రాలేదు. బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం కొరింథీయులకు రాసిన పత్రికలు చూస్తే ఆ యేసుప్రభువు వారు ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనముల్ని ధనవంతులుగా చేయాలని ఆయన ఎలా వచ్చాడండి? దరిద్రుడిగా వచ్చినాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియులరా,
ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన జన్మించినటువంటి క్రమములో ఆయన జన్మించినటువంటి రోజుల్లో ఎంతమంది హతసాక్షులైపోయారు. ఆ రోజున యేసుక్రీస్తు కూడా హతసాక్షి కావాలి. ఎందుకనగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 18 లేఖన భాగాల వరకు 18 వచ్చిన వరకు ఉన్నటువంటి భాగాల్లో యేసుక్రీస్తు కూడా చనిపోవాలి. కానీ దేవుని యొక్క దూత మాట్లాడుతూ, హేరోదు అనేటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయి మీరు ఐగుప్తులో ఉండండి. యోసేపు మరి ఐగుప్తుకు వెళ్ళారు, తలదాచుకున్నారు. క్రీస్తుపురం 37వ సంవత్సరంలో అప్పటి నుండి ఈ హేరోదు పరిపాలన చేస్తున్నారు. మహారాజు అంటారు, మహాహేరోదు అంటారు. క్రీస్తుపురం 4లో యేసుప్రభువు వారు జన్మిస్తే ఆ సందర్భంలో కూడా ఈ మహారాజు ఉన్నాడు, నేనే రాజుని కదా అన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ 16-17 వచనంలో రామాలో అంగలార్పు, రోదనధ్వని, మహారోదనధ్వని అన్న వాక్య భాగాలు మనకి వినిపిస్తాయి. యేసుప్రభువు వారి యొక్క స్థానంలో 2 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలు ఎంతోమంది మరణించారు. యేసుప్రభువు వారి యొక్క తల్లిదండ్రులు నీతిమంతులు, యోసేపు మరియ నీతిమంతులు. అనగా యోసేపు ద్వారా కాకుండా పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి వారు యేసుప్రభువు వారు అని మనం ఎరుగుదాం. ప్రియులారా గమనించండి. అయితే యోసేపు మరియే కాదు, ఎంతోమంది చిన్నపిల్లలు చనిపోయారు, వారి తల్లిదండ్రులు కూడా నీతిమంతులే, వారు కూడా సమర్పణ చేశారు. యేసుక్రీస్తు ఆ రోజు మరణిస్తే, పసిబిడ్డగా మరణిస్తే మనకు రక్షణ లేదు. వారు మరణించడం అన్నది దేవుడి చిత్తం, దేవుని కొరకు హతసాక్షులు కావటం అన్నది దేవుడి చిత్తం. వారు మరణిస్తే అది దేవుని యొక్క ఏర్పాటు. వారు మరణించారు. యేసుక్రీస్తు మరణిస్తే లోకానికి రక్షణ లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆపి ఇంకా యేసుప్రభు వారు 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతకాలి. ఆయన 30 ఏళ్ళ వరకు ఉండాలి. ఆయన 3 సంవత్సరాలు పరిచర్య చేయాలి, 3.5 సంవత్సరం పరిచర్య చేయాలి. ఆ తర్వాత యేసుప్రభు వారు మరణించాలి. అనగా నీ కొరకు నా కొరకు మరణించాలి. ఆయనే ఆలయం కడతాడు, ఆయన మందిరాన్ని కడతాడు, ఆయన జీవితాలను కడతాడు, చెడిపోయిన బ్రతుకులు కడతాడు, వ్యభిచారాల జీవితాలను కడతాడు, పాపభూయిష్టమైన దుర్మార్గుల యొక్క జీవితాలు కడతాడు. మతం అనేటువంటి ముసుకున్నది కదా, అక్కడి నుంచి విడుదల చేసి వారిని కడతాడు. ప్రియులరా, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో కదా మనం చదువుకున్నాం, రాజు రాబోతూ ఉన్నాడు అన్నాడు. అదే జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుని ఆలయాన్ని ఎలా కడుతూ ఉన్నాడో దేవుని వాక్యం చూడండి. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు గలడు, అతడు తన స్థలములోని చిగుర్చును, అతడు యెహోవాలయమును కట్టును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి చిగురిస్తాడంట ఆయన? పాప భూయిష్టమైన ఈ లోకములో కాదు, ఆయన తన స్థలములో నుంచి చిగుర్చును. ఏమైతే మనము ఎహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాము, చిగురు అనేటువంటి ఇశ్రాయేలు కొమ్మ చిగురించబోతుంది అని మనం చూచాము. ఆ రీతిగా ఈయన చిగురించబోతున్నాడు. అనగా ఇశ్రాయేలుకు ఆశాజనకం, లోకానికి ఆశా కిరణం. యేసుప్రభు వారే దిక్కు, ప్రజలకు దిక్కు, ఆయన దిక్కు. ఆయనే తన ప్రజల పాపం నుంచి విడిపించడానికి ఆయన యోగ్యుడు అన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం చూస్తాం. ప్రియులారా గమనించు, ఆయన తన ఆలయంలో నుంచి చిగుర్చునంటే ఎక్కడి నుంచి అండి? ఒక పార్టీ పెట్టి, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అని, లేకపోతే బీజేపీ ప్రభుత్వం అని, లేకపోతే జనతా పార్టీ అని, లేకపోతే వైఎస్ఆర్ అని ఇలా పెట్టి కాదు. మానవుని రక్షణ కొరకు పరలోకం నుంచి యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చేటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. తన ఆలయములో నుంచి చిగుర్చును. మనుషులు చెడిపోయారు, పాపములో ఉన్నారు, నిత్యాగ్నికి వారసులుగా ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు. మనుషులంతా చెడిపోతున్నారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కుల మతము లేకుండా యేసుప్రభు వారు
ఆయన ఒక యూదా వంశంలో జన్మించేలా కనుక జన్మించి, ఈరోజు ఎవరైనా ప్రభువు నమ్మితే మీరు ఎస్సీవారా అంటారు. ఎస్సీవారు భారతదేశంలో ఉన్నారు, ఇతర దేశాల్లో లేరు. ఇప్పుడు వెళ్ళారు కాబట్టి అక్కడ ఉన్నారు. యేసుప్రభు వారు దళితుడు కాదు. యేసుప్రభు వారు ఒక ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఏమైతే కులాలు తక్కువ జాతి అనుకుంటున్నామో అలా కాదు. ప్రపంచంలో యూదులకు అత్యున్నత స్థానం ఉన్నది. ప్రపంచంలో యూదులకు ఇప్పటికి కూడా అత్యున్నత స్థానం ఉన్నది. యూదా జాతి పేరేనికగన్నది. జ్ఞానంలో వారు పేరేనికగన్నవారు, గొప్పవారు. ఆ గొప్ప వంశంలో యేసుక్రీస్తు జన్మించి ప్రతి మానవుడి దగ్గరగానే వచ్చాడు, ప్రతి పేదవాడి దగ్గరికి వచ్చాడు, ప్రతి రోగి దగ్గరికి వచ్చాడు, ప్రతి మనిషి దగ్గరికి వచ్చాడు. ఏ కుల మత భేదం లేకుండా వచ్చాడు. అందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు. తన రక్తాన్ని కార్చి తన సంఘములో ఆయన చేర్చుకున్నాడు. అదే దేవుని సంఘం. ఆయన పరలోకం నుంచి చిగురిస్తాడు అని అంటూ ఏమన్నాడండి? ఆయనే ఆలయమును కట్టు, ఆయనే ఆలయమును కట్టును. దేవునికి స్తోత్రం. ఆయనే ఆలయమును కట్టు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇక్కడ యోహాను సువార్త మొదటి భాగం మనం చూసినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఆలయం దగ్గరికి వచ్చి, ఈ ఆలయాన్ని పడగొట్టండి, నేను ఏం చేస్తాను, 3 దినాల్లో దాన్ని నేను కడతాను అన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము ఇక్కడ మనము 18-19 వచనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి యూదులు, ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియ మాకు చూపేదవని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడే, 3 దినములలో నేను దాన్ని లేపుదనని వారితో చెప్పాను. ఈ దేవాలయాన్ని పడగొట్టండి. హేరోదు కట్టిన దేవాలయం అది. ఎక్కడైతే ఏ హేరోదైతే, ప్రియా దేవుని బిడ్డలారా, ఏ హేరోదైతే ఇక్కడ యేసుప్రభువును చంపడానికి ప్రయత్నం చేశాడో, ఏ హేరోదైతే పిల్లలను చంపేశాడో, ఆ హేరోదే గతంలో యూదుల చేత మంచి పేరు తెప్పించుకోవడానికి మందిరాన్ని కట్టాడు. ప్రభు అంటున్నాడు, ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను మందిరాన్ని కడతాను. దేవుని మందిరం అనగా ఆయన శరీరం. ఆయన శరీరం అనే తెర ద్వారా ఆయన మందిరాన్ని కట్టడం గమనించు. ఆయన మరణం ద్వారా దేవాలయపు తెర చిరిగిపోయినట్టుగా బైబిల్ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మన జీవితాలు కట్టబడాలి అంటే ప్రభు యొక్క జన్మ మనకు అవసరం. మన జీవితాలు ఆత్మీయంగా ఎదగాలంటే ప్రభు యొక్క మరణం మనకు అవసరం. మనం యేసుప్రభు వారి యొక్క రాకడ దినాన తిరిగి లెయ్యాలి అంటే యేసుప్రభు వారి యొక్క పునరుత్థానం మనకు అవసరం. అందుకే పుట్టుక, మరణం, పునరుత్థానం, ఈ 3 మనకు అవసరం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు గుడారాన్ని కట్టగలిగినటువంటి వారు యేసుక్రీస్తు. అందుకే బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. 29-30 వచనాలు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 29-30. సహోదరులారా, మూల పురుషుడకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండిన గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టేదను. ఈజ్ ఏ కింగ్. యూదుల రాజు అని ఇక్కడ రాశారు, గమనించండి. శిలువప్పుడు పుట్టినప్పుడు కూడా యూదుల రాజు అన్నారు. తర్వాత ఆయన ఆ శిలువ మీద ఉన్నప్పుడు కూడా యూదుల రాజు అని గిరుకు, హెబ్రూ, రోమా భాషలు అక్కడ రాసినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటారు. ఇప్పుడు రండి, వెనక్కి రండి. మనం యెహెజ్కేలు గ్రంథం ఏమైతే మనం చదువుకున్నామో ఇప్పుడు 37వ అధ్యాయానికి రండి. 37వ అధ్యాయం 16-17 వచనాల్లో అక్కడ ఏమన్నాడండి? అక్కడ యూదా కర్ర తీసుకుని దాని మీద ఒక కర్ర తీసుకొని దాని మీద యూదా అని పేరు రాయాలి. రెండవ కర్ర తీసుకుని ఏం రాయాలి? ఎఫ్రాయిం అంటే ఎవరు? యోసేపు కుమారుడు, ఆయన పేరు రాయాలి. అంటే విడిపోయారు వాళ్ళు కూడా. ప్రియులారా, యాకోబుకు 12 మంది పిల్లలైతే వాళ్ళు కూడా విడిపోయారు. ఈరోజు కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమవుతున్నాయో ఆ దినాల్లో కూడా అలా విచ్ఛిన్నమైపోయాయి. ఇప్పుడు ఒక ప్రశ్న రావాలి మనకు. ఒక ఆయన నన్ను అడిగాడు. ఏమడిగాడంటే, 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఇలా యెరోబాము దగ్గరికి వెళ్ళిపోయాయి, 2 గోత్రాలు మాత్రమే ఇలా యూదా గోత్రంలోకి వచ్చేసాయి, ఏంటి అని అడిగాడు.
ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఇక్కడ ఈ వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు యూదా ఎఫ్రాయిము అంటే ఇక్కడ బెన్యామీను వస్తుంది. బెన్యామీను ఎవరి కుమారుడు అనగా రాహేలు కుమారుడు. ప్రియులారా యూదా ఎవరి కుమారుడు అనగా లేయా కుమారుడు, అనగా యాకోబు లేయా కుమారుడు ఎవరండి? యూదా అంటే 4వ వాడు. అలానే యాకోబు రాహేలు రెండవ కుమారుడు ఎవరండి? బెన్యామీను. ఆమె చనిపోయేటప్పుడు కూడా అక్కడ 35వ అధ్యాయము 16 నుంచి 19 వరకు ఉన్నటువంటి భాగాల్లో రాహేలు చనిపోతూ బెన్యామీనుని కనింది. కానీ ఎక్కడ పాతి పెట్టబడింది? బెత్లెహేములో పాతి పెట్టబడింది. ఎక్కడైతే బెత్లెహేములో పాతి పెట్టబడిందో అక్కడ యేసుక్రీస్తు తిరిగి జన్మించాడు. ఆయన చిగురు. పిల్లరా 10 గోత్రాలు ఒకటిగా ఉన్నాయి, 2 గోత్రాలు ఒకటిగా ఉన్నాయంటే గమనించండి. యూదా బెన్యామీను ఎందుకు కలిశారు ఒకటి అంటే బైబిల్ గ్రంథంలో యాకోబు లేయాకు పుట్టినవారు అక్కడ యూదా, ఇక్కడ యాకోబు రాహేలుకు పుట్టినటువంటి వాడు బెన్యామీను. కాబట్టి ఆ యూదాను ఈ బెన్యామీను కలిపేశాడు. అందుకే ఈ 2 గోత్రాలు ఒకటిగా ఉంచాడు. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత యేసుక్రీస్తే రాజై, ప్రపంచానికి రాజై అందరిని ఏకం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 12 గోత్రాలను ఆయన ఏకం చేశాడు. వివిధ దేశాలు ఉన్నటువంటి తెల్లవారిని నల్లవారిని ఏకం చేశాడు. కులాలు ఉన్నాయి కదా రకరకాలు, వీరందరినీ ఏకం చేశాడు. అందరినీ సమాధానపరిచాడు, అందరినీ ఏకం చేశాడు. అందుకే క్రైస్తవ సంఘంలో అన్ని కులాల వారు ఉంటారు, తెల్లవారు ఉంటారు, నల్లవారు ఉంటారు, అమెరికా వాళ్ళు ఉంటారు, ఇండియా వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. దేవునికి ఏ భేదం లేదు. రోమిలకు రాసిన పత్రికలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పోగొట్టుకున్నారు. అయితే మీరు అనొచ్చు, యేసుప్రభు వారు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు, ఈ దేశానికి ఎందుకు రాలేదంటే ఆయన ఎంతకాలం ఉండాలనుకున్నాడో అంతకాలం ఆ ప్రాంతాలు తిరిగాడు. ఆ తర్వాత మిగతా వారిని ఆయన పంపించాడు. ఎక్కడికి పంపించాడండి? సర్వలోకానికి పంపించాడు. శిష్యులు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. ప్రియులారా ఈ లేఖన భాగాల్లో మనం 17వ వచనంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది, అప్పుడు ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అది నీ చేతుల ఒకటే తునక అగును అన్నాడు. యూదా ఆ తర్వాత రాహేలుకు జన్మించిన యోసేపు యొక్క కుటుంబం, రాహేలుకు యోసేపు బెన్యామీను జన్మించారు కదా ఆ కుటుంబం, యూదా బెన్యామీను ఒకటైపోయారు. అంటే ఈ 2 గోత్రాలు ఒకటైపోయారు. ఆ తర్వాత 10 గోత్రాలు వారు వేరుగా ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు జన్మతో అన్ని గోత్రాలను ఆయన ఏకం చేశాడు, ప్రపంచాన్నంతని ఏకం చేశాడు. అందరి కొరకు మరణించి తన సంఘాన్ని స్థాపించి 2వ రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. అందుకే 37వ అధ్యాయంలో దేవుని వాక్యం 23వ వచనంలో హెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ప్రవచనం, వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒకే రాజును నియమించదు. దేనికి స్తోత్రం. వారిని ఏకముగా చేసి ఒకే రాజును వారి కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఒకే రాజును, వన్ కింగ్, ఒకే రాజునున్నాడు. ఆ తర్వాత మాట్లాడుతూ ఒక మాట ఉన్నది అక్కడ, ఏమనంటే మీ పితరులు నివసించినట్లు నా సేవకుడిని యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. ఏమంట? ఎల్లకాలమైన అధిపతి అయి ఉండును. ఎల్లకాలమైన అధిపతి అయి ఉండును. ఎవరంట? యేసుక్రీస్తు. దావీదు అంటే యేసుక్రీస్తు దావీదు నుంచి వచ్చాడని జ్ఞాపం చేసుకోవాలా. ఎందుకనగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఇక్కడ 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం ఒక మాట ఉన్నది, నా స్వార్థ ప్రకారము దావీదు సంతానములు పుట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకుని. నా స్వార్థ ప్రకారం పౌలు అంటున్నాడు, నా స్వార్థ ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతుల నుంచి లేచిన ద్వారా ఏమయ్యాడండి? ఆయన రక్షకుడయ్యాడు. పుట్టికే కాదు మరణమే కాదు పునరుత్థానమే కాదు 2వ రాకడ.
అది చూస్తాం. యేసుప్రభు వారు వచ్చిన దినాన లోకమంతా కూడా రొమ్ము కొట్టుకుంటుంది. కాబట్టి యేసుప్రభు వారు చివరిలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. నేను ఎవరు అని అంటే దానికి చెప్పాడు. 22వ అధ్యాయం 16వ వచనం. సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపుచున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఏమున్నదండి? తూర్పు దేశమున నక్షత్రం ఉంది. నేను దావీదు సంతానమును వేరు చిగురును, దావీదు సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్క. యేసుప్రభు వారికి ఈ జ్ఞానులకు యేసుప్రభు వారిని బాలుడిగా ఉన్నప్పుడు ఈ జ్ఞానులకు నక్షత్రం ఏందండి? ప్రకాశించినది. వారు ఎంతవరకు అక్కడికి రావాలో అంతవరకు అక్కడికి వచ్చారు. బంగారము, ఆ వెండి, సాంబ్రాన్ని అక్కడ అర్పించినటువంటి మాట మనం చూస్తున్నాం. బంగారు, బోలము, సాంబ్రాణి కదా. బంగారు, బోలము, సాంబ్రాణి అర్పించారు. బంగారు రాజనీకానికి, బోలము యాజకత్వానికి, తర్వాత సాంబ్రాణి, బంగారాన్ని, సాంబ్రాణి, బోలము. ఆ తర్వాత మూడవదిగా ఆయన రాజుగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన పునరుత్థానము అనుభవము. అందుకే బంగారు, సాంబ్రాణి, బోలం అని అంటారు, అర్పిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. వేరు చిగురు ఇశ్రాయేలు ప్రజలకు, లోకానికి, ప్రపంచమంతటికి ఆయన వేరు చిగురుగా వచ్చాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతుంది. కాబట్టి జ్ఞాపం చేసుకుందాం, ప్రపంచమంతటికి ఒకే రాజు యేసుక్రీస్తు. దేవుని రాజ్యం రాబోతూ ఉంది. ఆ రాజ్యమును మనం ఉండాలంటే యేసుప్రభు రక్తం చేత కడగబడి శుద్ధులుగా ఉంటే అదే మనకు నిజమైనటువంటి క్రిస్మస్ అవుతుంది. క్రిస్మస్ అనేది, క్రీస్తు పుట్టుక అనేది, క్రీస్తు శకం అనేది ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? యేసుక్రీస్తు వచ్చినట్లయితే ఆగిపోతుంది. అందరం దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోతాం. అంతవరకు ప్రభువుని గణపరుస్తూ ఆయన పుట్టుకలో, ఆయన మరణములో, ఆయన పునరుత్థానములో పాలిభాగస్తులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చి ప్రభువా, యేస్కేలు ప్రవక్త యొక్క ప్రవచనం ఏ రీతిగా చిగురుగా, రాజుగా, ప్రపంచాన్ని వేలబోతున్నటువంటి రక్షకుడిగా, ఇశ్రాయేలు ప్రజలే కాదు ప్రపంచమంతటికి రాజుగా, ఏలే రాజుగా ప్రభువాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఇంకా క్రిస్మస్లు జరుపుతూ ఉన్నారు, ఈస్టర్లు జరుపుతూ ఉన్నారు. అయితే రక్షణ పొందిన వారు లోకములో ఉన్నారు. ప్రభువా, ప్రపంచానికి జ్ఞాపం చేసుకునండి, క్రైస్తవ సంఘాన్ని జ్ఞాపం చేసుకునండి, ప్రపంచ దేశ నాయకులను జ్ఞాపం చేసుకునండి, పాపులుగా జీవించే వారిని జ్ఞాపం చేసుకునండి. ఇప్పుడైనా నీ ప్రేమను ఎరిగినైనా రక్షించబడ్డ కృప చూపించమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులుగా చెప్పుకుంటూ నీ వర్తమానం ద్వారా దీవించినైనా నీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి పరిశుద్ధులుగా చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.